హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కిటికీ చుట్టూ ఉండే ఫ్రేమ్ కి గ్రానైట్ తోటి గుమ్మాలు అనేవి సెటప్ చేసుకుంటే ఎంత కాస్ట్ అనేది పడుతుంది. అలాగే డోర్స్ లో కూడా చుట్టూ మనకి డోర్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్రేమ్ చుట్టూ కూడా గ్రానైట్ అనేది వేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, మెటీరియల్ కి ఎంత కాస్ట్ అవుతుంది, వర్క్ చేసినందుకు వర్కర్స్ ఎంత కాస్ట్ అనేది చార్జ్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. డోర్స్ యొక్క ఫ్రేమ్స్ చుట్టూ అలాగే విండోస్ యొక్క ఫ్రేమ్స్ చుట్టూ వీటిని గుమ్మాలని చెప్పి పిలుచుకుంటారు, గ్రానైట్ గుమ్మాలని చెప్పి పిలుచుకుంటూ ఉంటారు. అలాగే గ్రానైట్ చౌకట్స్, అలాగే మనకి గ్రానైట్ ఫ్రేమ్స్ ఇలా చేసుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. ముందుగా ఇవి ఎక్కడెక్కడ ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారంటే మనకి ఎక్కువగా బాత్రూమ్స్ డోర్స్ అనేవి ఎక్కడైతే ఫిక్స్ చేసుకుంటామో ఆ డోర్ ఫ్రేమ్స్ కి ఈ గ్రానైట్ ని ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మనకి విండోస్ అనేవి ఎక్కడెక్కడ వస్తాయో ఆ విండోస్ లో కూడా ఈ గ్రానైట్ ని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మనకి స్టీల్ డోర్స్ ఏవైతే మనం ఫిక్స్ చేయించుకుంటామో ఇలాంటి స్టీల్ డోర్స్ చుట్టూ కూడా ఈ గ్రానైట్ ని ఉంచేటట్లు డిజైన్ అయితే చేసుకుంటూ ఉంటారు. అలాగే పీవీసీ డోర్స్ కానీ అలాగే యూపీవీసీ విండోస్ కానీ ఇలాంటివి పెట్టుకునే దగ్గర ఎక్కువగా ఈ గ్రానైట్ గుమ్మాలని ఇన్స్టాల్ అయితే చేయించుకుంటూ ఉంటారు. అలాగే బెడ్రూమ్స్ డోర్స్ కి, లివింగ్ రూమ్స్ దగ్గర ఉండే డోర్స్ కి ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకని వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారంటే మనకి మెయిన్ గా లుక్ కోసం. ఇవి గ్రాండ్ లుక్ తో చాలా అందంగా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తూ ఉంటాయి. సో అందుకని ఎక్కువగా ఈ గ్రానైట్ డోర్ ఫ్రేమ్స్ ని, విండో ఫ్రేమ్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇవి విండోస్ లో కానీ మనకి డోర్స్ లో కానీ బాత్రూమ్ డోర్స్ దగ్గర ఎందుకు ఉపయోగిస్తారంటే అక్కడ వాటర్ డ్రాప్స్ అనేవి పడి గోడలు అనేవి దెబ్బ తినకుండా ఉండటం కోసం, అలాగే ప్లస్ మనకి లుక్ పరంగా కూడా బాగా నీట్గా చక్కగా ఉండటం కోసం కూడా ఈ గ్రానైట్ గుమ్మాలని, డోర్ ఫ్రేమ్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే కొంచెం డిఫరెంట్ గా ఏదైనా మనకి కనిపించాలి, నార్మల్ గా డోర్ ఫ్రేమ్ లాగా కనిపించకూడదు, లేదు మాకు చెదలు ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, అలాంటి చోట మనం నార్మల్ గా డబ్ల్యూపీసీ కానీ పీవీసీ కానీ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేసుకోవడం ఇష్టం లేదు, కొంచెం డిఫరెంట్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు ఈ గ్రానైట్ గుమ్మాలను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వీటికి డబల్ మోల్డింగ్ అని, సింగిల్ మోల్డింగ్ అని రకరకాలుగా మోల్డింగ్ కొట్టి వీటిని ఇన్స్టాల్ అయితే చేస్తూ ఉంటారండి. ఇవి మనకి ఇన్స్టాల్ చేసినందుకు ఎలా తీసుకుంటారంటే ఇవి స్క్వేర్ ఫీట్ లెక్కనైతే తీసుకోరు. అలాగే రన్నింగ్ ఫీట్స్ లెక్కన కూడా మనకి మార్కెట్లో ప్రెజెంట్ ఎక్కడా కూడా తీసుకోవట్లేదు. వీటిని ఎలా చార్జ్ చేస్తారంటే ఒక డోర్ ని ఒక శాలరీ లెక్క తీసుకుంటారు. అలాగే ఒక విండో ఏదైతే ఉందో దీన్ని కూడా శాలరీ లెక్కనే తీసుకుంటారు అనమాట. మనకి విండోకి వేసినట్లయితే సపోజ్ విండో అనేది మనకి రకరకాల సైజెస్లో వస్తుంది. అంటే విండో ఉండే వాల్ అనేది మనకి 6 ఇంచ్ వాల్లో విండో వస్తుంది, లేదా 4 ఇంచ్ వాల్లో విండో వస్తుంది, లేదా మనకి 9 ఇంచ్ వాల్లో కూడా విండో అనేది వస్తుంది. ఇలా ఒక విండోకి వేసినందుకు 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయల దాకా ఛార్జ్ అనేది చేస్తారు. ఓన్లీ గ్రానైట్ అనేది ఫిట్టింగ్ చేసినందుకు, మోల్డింగ్ కొట్టి ఇచ్చినందుకు మాత్రమే. దీనికి మళ్ళా మెటీరియల్ అనేది మీరే తెచ్చుకోవాలి. ఈ మెటీరియల్ అనేది మనకి ఎలా పడుతుందంటే మీరు తీసుకునే గ్రానైట్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మనకి బ్లాక్ కలర్లో కనిపించే గెలాక్సీ గ్రానైట్ ఏదైతే ఉందో ఇది మనకి 100 స్క్వేర్ ఫీట్ అనేది ఒక 100 రూపీస్ నుంచి లేదా 120 రూపాయల దాకా కూడా పట్టడం జరుగుతుంది కొన్ని ఏరియాల్లో. ఇందులో కొంచెం డిఫరెంట్ కలర్స్, కొంచెం లెపోత్రా గ్రానైట్ ఇలాంటివి కూడా ఉంటాయి. అలాంటివి యూజ్ చేసుకుంటే మీకు కాస్ట్ అనేది వాటి యొక్క స్క్వేర్ ఫీట్ రేట్ అనేది మనకు మార్కెట్లో ఎంత ఉందో ఆ రేట్లకు వస్తాయి అనమాట. సపోజ్ మనకి ఒక స్క్వేర్ ఫీట్ ధర అనేది 100 రూపీస్ నుంచి 200 రూపీస్ లోపే మనకి గ్రానైట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా చార్జ్ చేస్తారు. ఒక విండోకి అనేది వేస్తే ఆ విండోకి 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయల దాకా ఛార్జ్ అనేది చేస్తారు. ఇందులో డబుల్ మోల్డింగ్ కొడితే ఒక రేట్ ఉంటుంది, అలా సింగిల్ మోల్డింగ్ కొడితే ఒక రేట్ ఉంటుంది. అలాగే వాల్స్ ను బట్టి 4 ఇంచ్ వాల్లో వేస్తే ఒక రేట్ ఉంటుంది, అలాగే 6 ఇంచ్ వాల్లో అయితే ఒక రేట్ ఉంటుంది, మనకి 9 ఇంచ్ వాల్లో అయితే ఒక రేట్ అయితే ఉంటుంది. నేను చెప్తున్న మొత్తం కూడా 9 ఇంచ్ వాల్లో వేసుకుంటే 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయల దాకా తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మీకు 6 ఇంచ్ వాల్కి వస్తే కొంత అమౌంట్ అనేది తగ్గుతుంది, 4 ఇంచ్ వాల్కి వస్తే కొంత అమౌంట్ అనేది తగ్గుతుంది. ఇలా డిఫరెంట్ గా కాస్ట్ అనేది చార్జ్ చేస్తూ ఉంటారు. అదే మనకి ఒక డోర్ ఫ్రేమ్ కి వేసినట్లయితే ఈ డోర్ ఫ్రేమ్స్ లో కూడా మనకి రకరకాల సైజులు అయితే అవైలబుల్లో ఉంటాయి. 4 ఇంచ్ వాల్ ఉండే ఈ డోర్ ఫ్రేమ్ కి వేసినట్లయితే సుమారుగా మనకి ఒక 5,000 రూపాయల లోపే తీసుకుంటారు అనమాట. లేదు అక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే 6 ఇంచ్ వాల్కి మనం వేసినట్లయితే దానికి వచ్చి 6,000 ఆ విధంగా తీసుకుంటారు. అలాగే మనకి 9 ఇంచ్ వాల్ ఉండే ఈ డోర్ ఫ్రేమ్ కి వేసినట్లయితే దానికి సుమారుగా 7,000 రూపాయల దాకా కూడా ఛార్జ్ అనేది చేస్తారు. ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది.
డోర్ ఫ్రేమ్స్ కి వేసే వాటికి వచ్చేసరికి మనకి 5,000 రూపాయల నుంచి 7,000 రూపాయల దాకా కూడా ఛార్జ్ అనేది చేస్తారు. దానికి కొట్టే మోల్డింగ్ ని బట్టి, డిజైన్ ని బట్టి కాస్ట్ అనేది తీసుకుంటూ ఉంటారన్నమాట. ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది విండోస్ కి, డోర్స్ కి కూడాను. రీసెంట్ గా మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు 7 విండోస్ కి 5x4 సైజులో ఉండే విండోస్ కి ఇవి మొత్తం మెటీరియల్ కి అలాగే లేబర్ మొత్తం కలిపి చేసినందుకు 58,000 రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి మనకి కామెంట్ అనేది చేయడం జరిగింది. సో మనకి కాస్ట్ అనేది ఈ విధంగా ఛార్జ్ అనేది చేస్తున్నారు. మీరు గనుక ఈ గ్రానైట్ గుమ్మాలు ఇవి మీరు చేయించినట్లయితే మీ ఏరియాలో మీకు ఎంత కాస్ట్ తీసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసే నలుగురికి ఉపయోగపడుతుంది అనమాట. పలానా ఏరియాలో పలానా రేటు తీసుకుంటున్నారా, ఓహో ఇలా తీసుకుంటున్నారా అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. సో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది ఇచ్చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకుంటేనే మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు ముందుగా రావడం జరుగుతుంది. సో మరొక మంచి వీడియోస్ అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.